హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. చూడొచ్చు తిరుపతిలోని బస్ స్టాండ్ వద్ద మనం ఒకసారి బస్సులు గనుక చూస్తే ఏ స్థాయిలో అంటే బస్ స్టాండ్‌లో ఫ్లైఓవర్ అనుసంధానం ఉంటది. దిగే బస్సులన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ పైనుంచే బస్ స్టాండ్ లోపలికి దిగుతాయి. ఏ విధంగా భక్తులు కావచ్చు, తిరుమలకెళ్ళిన భక్తులు, అదేవిధంగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలతో ఏ విధంగా ఆగిపోయిందో మీరు చూడొచ్చు. విపరీతంగా రద్దీ ఉండారు తిరుపతి బస్ స్టాండ్‌లో. ఎందుకంటే ఇవాళ గరుడ సేవ తిరుమలకి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల, రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఎక్కువగా తమిళనాడు నుంచి ఈ గరుడోత్సవానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువల్లనే ఇంత పెద్ద రద్దీ తిరుపతి బస్ స్టాండ్‌లో నెలకొల్పడం జరిగింది. ఇందాక మనం చూసినట్లు పైన ఫ్లైఓవర్ పైన మనం ఒకసారి చూస్తే చూడొచ్చు. బస్ స్టాండ్ నుంచి గాని పైకి చూస్తే ఫ్లైఓవర్ పైన ఏ విధంగా బస్సులు వస్తున్నాయి. నిమిషానికి ఒకదాని వెనకాన ఒకటి తిరుమల నుంచి తిరుపతికి వచ్చే బస్సులు కావచ్చు, అదేవిధంగా తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో ఎప్పుడూ లేనటువంటి రద్దీ తిరుపతి బస్ స్టాండ్లో కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు ఆ విజువల్స్ అన్నీ కూడా. అంటే భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్థానిక ప్రజలతో, ప్రయాణికులతో తిరుపతి బస్ స్టాండ్ ఏ విధంగా కిక్కిరిసిపోతుందో కూడా మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. సహజంగా పండగలు, సంక్రాంతి, ఇట్లా దీపావళి ఇలాంటి సందర్భాల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ దసరా సందర్భంగా సెలవులు రావడం, ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి కూడా తిరుమల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ అత్యంత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరుడ వాహన సేవ ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సో అందువల్ల ఈ స్థాయిలో భక్తుల రద్దీ తిరుపతి బస్ స్టాండ్ నుంచే ప్రారంభమైంది. ఆల్రెడీ తిరుమలకి సంబంధించి అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద కావచ్చు, అదేవిధంగానే 2 కాలిబాట గుండా కూడా తిరుమలకి రాత్రి నుంచే విపరీతంగా భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక్కో బస్కి 40 మంది, 50 మంది రష్ ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు తిరుమలకి వెళ్ళడానికి మాత్రం. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 60-70% తిరుమలకి వెళ్ళే వాళ్ళే. అంటే ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళడానికి ఈ భక్తులు బస్సుల కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటే గరుడోత్సవం అంటేనే దాదాపుగా 4-5 లక్షల మంది భక్తులు వస్తారు. ఆ సందర్భంగా ఒక 4-5 గంటల పాటు కూడా తిరుమాడ వీధుల్లో భక్తులు అంటే ఉంటారు. స్వామివారు ఊరేగుతారు. చూడండి ఫ్లైఓవర్ పైన ఏ విధంగా బస్సులు ఆగిపోయినాయో. తిరుపతి ఫ్లైఓవర్ ఇది. ఏడుకొండల బస్ స్టాండ్ కింద ఉంటే ఫ్లైఓవర్ పైన ఉంది. అక్కడే బస్సులన్నీ కూడా ఏ విధంగా ఆగిపోయినాయో.